నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈ మధ్యలో మళ్ళా కరోనా కొత్త వేరియంట్ వచ్చింది అని చాలామంది ఇదేమైనా భయపడాల్సిందా, లేకపోతే దీని నుంచి ఏం నష్టం ఉండదా, కొత్త కరోనా వైరస్ సింప్టమ్స్ ఎలా ఉంటున్నాయి, మనం దీని గురించి ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీని మీద ఒక వీడియో చేయండి మేడం అని. ఈరోజు నేను క్లియర్గా దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నిజమే కొత్త వేరియంట్ ఒకటి ఇండియాలోకి మనకి అపియర్ అయింది. ఇప్పటికే 1828 కేసులు నమోదయ్యాయి, కొత్త కేసులు. అంటే ముందు కేరళలో ఒక 79 సంవత్సరాల ఒక మహిళలు దీన్ని గుర్తించారు. అది కూడా రొటీన్ జీనోమ్ సీక్వెన్స్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. దాంట్లో దీన్ని కనుక్కున్నారు అనమాట, అంటే ఇది కరోనా ఉంది అని. ఆ జీనోమ్ సీక్వెన్స్లో ఆ వేరియంట్ ఒమిక్రాన్ వేరియంట్ అయింది. అంటే BA.2.86 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ని, దాన్నే ఇంతకుముందు మనము పైరోలా అన్నాము. దాని నుంచి ఆ స్పైక్ ప్రోటీన్లో వచ్చిన మార్పుల వలన ఈ JN.1 అనే వేరియంట్గా అది రూపాంతరం చెందింది. అది ఇప్పుడు ఇండియాలో వచ్చేసింది. ముందు సింగపూర్లో ఉండింది, తర్వాత ఇప్పుడు మనకి తమిళనాడులో, కర్ణాటకలో, అట్లాగనే కేరళలో, ఇట్లా అనేక రాష్ట్రాల్లో దీన్ని గుర్తించారనమాట. అయితే మనం నిజంగా భయపడాలన్నా, ఏంటి ఇది మళ్ళీ లాక్డౌన్లోకి పోతుందా, లేకపోతే పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు 79 సంవత్సరాల ఆమె కేరళలో ఎవరికైతే వచ్చిందో ఆమె కూడా మైల్డ్ సిమ్టమ్స్తోనే వచ్చింది. అంటే సోర్ త్రోట్, ఫీవరు, దాంట్లో ఒక 5 రోజుల్లో రికవర్ అయిపోయింది. ఇప్పటికీ చాలామంది కూడా, అంటే 90% ఇది ఉన్నా కూడా మామూలు ఫ్లూ లాగా, అంటే లక్షణాలు ఎలా ఉంటా ఉన్నాయంటే అది రన్నింగ్ నోస్, అంటే ముక్కు కారడము, గొంతు నొప్పి, కొద్దిగా ఫీవరు, తలనొప్పి, అయితే విపరీతమైన అలసట, కొద్దిగా కొంతమందిలో అయితే ఆకలి లేకపోవడము, టేస్ట్ లేకుండా పోవడము, స్మెల్ పోవడం, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ కనపడుతున్నాయి. ఇంకా కొంతమందిలో డయేరియా లాంటి లక్షణాలు, బాడీ పెయిన్స్. అంటే మనకి దీంట్లో మిగతా వైరల్ ఫీవర్కి దీనికి పెద్ద తేడా తెలిసేట్టుగా ఏం లేదు, అదే రకంగానే సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఇవి టెస్ట్ చేయించుకుంటే కరోనా అని బయటపడుతుంది. చూడాల్సిన అంశం ఏంటి అంటే, దీన్ని WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పింది. అంటే కన్సర్న్ అంటే ఏమవుతుందంటే, మీరు ఇంకా దీని గురించి జాగ్రత్త పడాలా. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఓకే, మేము దీన్ని చూస్తున్నాం, ఏం జరుగుతుంది నెక్స్ట్ అని మేము గమనిస్తున్నాము అని చెప్పి చెప్పడం అనమాట WHO. ఇప్పటి వరకు ఇది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గానే ఉంది, కానీ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అని ఇంకా చెప్పలేదు. అంటే మైల్డ్ టు మోడరేట్గానే ఉంది. అయితే మనం ఏ విషయంలో మనము భయపడాలి అంటే, ఈ జలుబు, దగ్గులు, డ్రై కాఫ్ ఉంటా ఉంది, గొంతు నొప్పి ఉంటాం, దీంతో పాటు కొంచెం ఆయాసంగా అనిపిస్తే మాత్రం కొద్దిగా జాగ్రత్త పడాలి. ఆయాసం లేకుండా మామూలుగానే జ్వరం వచ్చి దగ్గు, పొడి దగ్గు, జ్వరము, గొంతు నొప్పి ఉంటే ఒక 4-5 రోజుల్లో ఇది పోతా ఉంది. ఇప్పుడు ఒక వేరియంట్ ఉంది అన్నప్పుడు మనం టెస్ట్ చేయించుకోవాలి. చాలా మంది ఏంటంటే, ఎలాగో మైల్డ్ ఉంటే పోతుంది కదా, టెస్ట్ ఎందుకు చేయించుకోవాలా అనుకోవచ్చు మీరు. కానీ టెస్ట్ చేయించుకుంటే ఏమవుతుంది అంటే, మనము ఐసోలేట్ అవుతాం ఇంట్లో. ఇది హైలీ ట్రాన్స్మిసబుల్ అని అంటున్నారు. అంటే ఇన్ఫెక్టివిటీ కన్నా, అంటే సీరియస్నెస్ కన్నా ఒకరికి ఉంటే అందరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఒకరికి ఉంటే వాళ్ళని మనం ఐసోలేట్ చేసామనుకోండి, ఇది అని చెప్పి మనము టెస్ట్ చేసుకొని వాళ్ళ వరకు కొంచెం దూరంగా ఉన్నామనుకోండి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి రాదు. లేకపోతే ఇంట్లో ఒకరికి వస్తే అందరికీ వస్తుంది. అందరికీ వచ్చిందనుకో, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉండొచ్చు, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా జబ్బులు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా క్యాన్సర్ ట్రీట్మెంట్లు, లేకపోతే కిడ్నీ ట్రీట్మెంట్లు, డయాలసిస్లు, ఇట్లాంటి వాళ్ళు తీసుకుంటున్న వాళ్ళు ఉండొచ్చు. మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకు వస్తే సీరియస్నెస్ అయ్యే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళలోనే ఒక డెత్ కూడా కేరళలో నమోదైంది. అందుకని మన ఫ్యామిలీ మెంబర్ల గురించి మనం ఆలోచించే వాళ్ళమైతే, సొసైటీ గురించి ఆలోచించే వాళ్ళమైతే వస్తానే ఒక చిన్న టెస్ట్ చేసుకోండి. ఉంటే ఆ 5 రోజులు కొంచెం వేరే వాళ్ళతో కలవద్దండి, అంతే తప్ప దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మరి దీని గురించి ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా?
మామూలు జాగ్రత్తలే. ఒకటి సోషల్ డిస్టెన్సింగ్, గుంపులు లేకపోవద్దండి. ఇప్పుడు క్రిస్మస్ పండగలు వస్తున్నాయి, గుంపులుగా జనం చేరొద్దు. ఒకవేళ చేరినా కూడా మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. అదొకటి, మాస్క్ ఒకటి. తర్వాత ఫ్రీక్వెంట్గా శానిటైజర్తో శానిటైజేషన్ చేసుకోవడము. ఇవి కనుక చేస్తే మనకు వచ్చే అవకాశం లేదు. వచ్చినా కూడా ఇది స్ప్రెడ్ కాకుండా మిగతా వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఇంతే తప్ప దీని గురించి ఏదో ఇంకా మళ్ళీ లాక్డౌన్ వస్తుందా, మళ్ళీ ఏమైపోతుంది అని ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఇప్పటి వరకు WHO చెప్పింది, CDC చెప్పింది. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అన్ని రాష్ట్రాలకి ఒక రకమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్పింది. ఎందుకంటే ఏదైనా వస్తే మీరు కోవిడ్కి సంబంధించిన ఆక్సిజన్ సప్లైస్, వార్డులు ఇవన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకోండి అని చెప్పి రాష్ట్రాలన్నింటినీ అప్రమత్తం చేసింది. అంతేగాని మన జాగ్రత్తలు మనం తీసుకుంటున్నంత కాలం దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.